జస్ట్ అన్ యావరేజ్ ఒక డీసెంట్ మూవీ అంతే. మాస్ మసాలా కమర్షియల్ ఫ్యాక్షన్ ఎంటర్టైనర్, ఎక్సలెంట్ మూవీ, గ్రేట్ కమర్షియల్ ఎంటర్టైనర్, మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఎనర్జెటిక్ మూవీ. రావద్దు రాజు ప్లీజ్, వెళ్ళిపో ప్లీజ్ ప్లీజ్. మనం అంతా బుర్ర తక్కువ ఆడియన్స్ అయ్యా. ఒక పెద్ద హిట్ అవ్వాల్సిన మూవీని జస్ట్ ఒక నార్మల్ హిట్ చేసి కూర్చున్నాం అంతే. గ్రేట్ ఎమోషన్స్, లిటరల్ గా క్లైమాక్స్ లో ఏడిపించేస్తారు మనల్ని. వదిలే అన్న, అంతేం బాగోదు సినిమా. అసలు అప్పట్లో గోపిచంద్ గారి స్క్రిప్ట్ సెలెక్షన్ ఉంటుండే వేరే లెవెల్. అసలు ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఆ త్రిష క్రింజ్ సీన్స్ కొని పక్కన పెడితే ఇంకా బాగుంటుండే. గంగారాం ఈ పేరు చెప్తే ఇప్పటికి కూడా గూస్ బంప్స్ వస్తాయి. పీక్ అట్రాక్షన్. సారీ వి డోంట్ వాంట్ దిస్ మూవీ. క్రింజియస్ట్ మూవీ రా. అసలు ఎట్లా చేసినామన్నా ఈ సినిమా. ది మోస్ట్ అండర్ రేటెడ్ మూవీ ఆఫ్ ఇండియన్ సినిమా. లిటరల్ గా హాలీవుడ్ రేంజ్ ఉన్న మూవీ ఇది. హిల్ ఏరియాస్ కామెడీ ఎంటర్టైనర్, పర్లేదు, డీసెంట్ మూవీ, గుడ్ మూవీ యాక్చువల్ గా. లౌక్య మూవీకి రీమేక్ తీసి చేతులు కాల్చుకున్నారు. ది బెస్ట్ క్యారెక్టర్ రైటింగ్ ఇన్ ఇండియన్ సినిమా నంద. ధనం మూలం ఇదం జగత్, పర్లేదు, డీసెంట్ మూవీ, బట్ నంబర్ ఆఫ్ పోస్ట్ పోన్స్ వల్ల ఫెయిల్ అయిపోయింది. గోపిచంద్ గారి హిట్ స్ట్రిక్ ఈ మూవీతో అంతం. వెళ్ళిపో కామెంట్స్ వచ్చి దీన్ని మంచి సినిమా అని చెప్పకండి ప్లీజ్. రాడ్ రొటీన్ కమర్షియల్ సినిమా కరెక్టే, 6 అడుగుల బుల్లెట్, బట్ ఆ బుల్లెట్ మనకు దింపిండు. పక్కా కమర్షియల్ రాడ్ సినిమా, బట్ ఎంటర్టైనింగ్ ఉంటది. అక్కడ వదిలిన బాణం మన గుండెలో గుచ్చుకుంది. కాన్సెప్ట్ గొప్పగుంటే సరిపోదు, ఎగ్జిక్యూషన్ బాగుండాలి. బ్యాడ్ ఎగ్జిక్యూషన్. రాడ్ రొటీన్ కమర్షియల్ సినిమా, అక్కడక్కడ కామెడీ బాగుంటది.